ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్క నిమిషం. అసలు మన కార్పొరేషన్ రాష్ట్రంలో మోస్ట్ వైబుల్ కార్పొరేషన్, కానీ గత 5 సంవత్సరాలుగా నిధులు దారి మళ్లించడం అనేటువంటి దాని మీదనే మనం ఇబ్బంది పడుతున్నాం. అధికారులు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వీటి నిధులు వీటికి వదిలేస్తే బ్రహ్మాండమైనటువంటి పనులు చేసుకోవచ్చు. సభ్యులు అడిగినటువంటి చాలా చిన్న చిన్నవే, కానీ వాటికి కూడా బిల్లులు సకాలంలో పే చేయలేనటువంటి దుస్థితి ఉంది. కాబట్టి అధికారులు చెప్పలేనటువంటి పరిస్థితి. దీని మీద పూర్తి అవగాహన ఉంది. దయచేసి దీనికి ఇలా బహిరంగ కాకుండా ఇంటర్నల్గా మనం ఒక చర్చ చేసి దీనికి పరిష్కార మార్గంగా ఈ సిపిఎంఎస్ సిస్టమ్ అనేటువంటిది భయంకరంగా ఉన్న నిధులన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళిపోతే అక్కడ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది కార్పొరేషన్. ఇదే కాదు, రాష్ట్రం మొత్తం మీద అలాగే జరిగింది. మనకు నీతి ఆయోగ్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు దారి మళ్ళీ మనం వసూలు చేసుకున్నటువంటి టౌన్ ప్లానింగ్, ఇంటి పనులు, వాటర్ ట్యాక్స్ అవి కూడా సిఎఫ్ఎంఎస్ సిస్టంలోకి వెళ్ళిపోయి వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి. సో వీళ్ళు ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కమిషనర్ కొత్తగా వచ్చారు. గత కమిషనర్ గారు కూడా దృష్టిలో పెట్టాం మేము, ఇది మంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం. కనీసం కార్పొరేషన్ నిధుల్లో 75% స్థానికంగా కార్పొరేషన్ బదలండి, 25% కావాలంటే కూలింగ్ తీసుకోండి, మొత్తం మీ దగ్గర పెట్టుకొని ఇక్కడ కనీసం ప్రజలు పనులు కట్టేటటువంటి ప్రజలకు కనీస అవసరాలు తీర్చలేనటువంటి హీన స్థితిలో బాడీ ఉంటుంది. పబ్లిక్ ఎన్నుకున్నటువంటి కార్పొరేటర్లు కూడా ఏమీ చెప్పలేనటువంటి పరిస్థితి, అధికారులు కూడా చేయలేనటువంటి హీన స్థితి అనేటువంటి దృష్టిలో చర్చలు జరిగాయి. కాబట్టి అధ్యక్షుల వారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి పార్టీలకు అతీతంగా నేనేం చెప్తున్నానంటే ఇది ఒక లోకల్ బాడీ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటిది. కాబట్టి దీని మీద లోతుగా మనం చర్చిద్దాం. వీలైతే ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్, పాత సిస్టాన్ని మనం ఏదైతే గత 5 సంవత్సరాలుగా జరిగిందో ఆ పరిస్థితిని దారి మళ్లించి కొత్త ప్రభుత్వంలోనైనా మన నిధులు మనం తెచ్చుకునే విధంగా ఆలోచించే దాంట్లో తీర్మానం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అధ్యక్ష, నాకు తెలిసి